నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు, ఆ 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ, చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక 5 నిమిషాలు నాయకులు మారాలంటే లాంజ్లో కాఫీ పౌడర్, వాటరు, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను, మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో నేను చేస్తున్నాను. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే నేను పడుకుంటా, పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడు నేను నిర్ణయించాను. తప్పుడు రాతలపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా. సో ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్తానని మెసేజ్. అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజు పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీ కోసం వస్తుంది. ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆల్రెడీ 1100 ఎకరాలు చెయ్యికి ఇచ్చారు. వాడు వాళ్ళేది దాదాపు 3000 ఎకరాలు తీసుకుంటారు. ఏ ప్రాతిపదికన తీసుకున్నా భూమికి మెయిన్ తనకి ఓట్లు వేయబడి అవుతుందని మనం ఆలోచిస్తున్నారు. మీరే అంటున్నారు ఆరోపణ, ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన, అంటే ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఫలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడదని మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు